ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది అది అందులో అక్రమంగా జరిగాయి ఎన్నికలు అన్నట్టు కూడా ఎస్సీ కమిషన్ కలెక్టర్ గారికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి కడప జిల్లా కలెక్టర్కి. ప్రజలు తమ ఓట్లు వాళ్ళు వేసుకోలేదు, ఎవరో వేశారని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు ఎస్సీ కమిషన్ తలుపు తట్టారు. ఉప ఎన్నిక రద్దయ్యే అవకాశం ఉందా? ఎస్సీ కమిషన్ నోటీసులు ఎట్లా చూడొచ్చు మనం అంటే ఏం చెప్తారు సార్? నాకు అస్సలు ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు. అలా పని చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. అంతకెందుకంటే అది దాన్ని ఏమంటారు, 2 పోలింగ్ బూత్లో బైపోల్ పెట్టారు కదా నెక్స్ట్ డే, అప్పుడే వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి. కళ్ళ ముందు ఏం జరుగుతుందో అక్కడ నిజంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాలోకల్లా బిహేవ్ చేస్తున్నారు. కానీ మొత్తం పెరేడ్ చేయించారు అనుకోండి, ఇలా వేళ్ళు పెట్టి చూపించగలరా ఎక్కడన్నా? ఎస్సీ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రం నేనైతే ఒకటే లచ్చికి సీటీ సంతకు కాదు. నేను మళ్ళీ చెప్పేది ఒక డీకే అరణం ఎలక్షనే తెలంగాణలో. ఓకే, ఏడు చేశారు. ఆ వ్యవస్థ భ్రష్టు పట్టుకుపోయింది, రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుపోయి. ఇండిపెండెంట్ ఎంటిటీ అన్నది పేరుకు మాత్రమే. వాళ్ళు అసలు దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ ఓన్ డిస్క్రిషన్స్ అట్ ఆల్. వితౌట్ యూజింగ్ దేర్ డిస్క్రిషన్స్ దే ఆర్ కండక్టింగ్ ఎలక్షన్స్ అండ్ అకార్డింగ్ టు సంబడీస్ రూల్స్ అండ్ ఫ్యాన్సెస్ దే ఆర్ బిన్ వర్కింగ్. ఇది వాస్తవం, ప్రజలు గ్రహించి తీరలేదు. ఇది ఈ విధంగా కోకటి వేలు నుంచి దాన్ని ప్రక్షాళించబడి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్కి విధి విధానాలు డిసైడ్ చేసేదాకా మన ఎవ్వరూ ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఫాల్స్ ఇల్యూజన్లో బతకడమే తప్ప వాళ్ళతో అయితే ఏం కాదు. అయిపోయింది అది. దానికి ఈ ఎలాంటి ప్రక్షాళన కావాలంటే ఇప్పుడు కంటి తుడుపు జరిగే బీఆర్ ఎలక్షన్ జరుగుతుండే అప్పుడు కనుమలు రాకుండా వదిలేస్తారు. ఈ తెలంగాణ హర్యానాలో చిన్న వదిలేస్తారు చూడండి, కాంగ్రెస్కి అలా వదిలేస్తారు. ఓకే, వాళ్ళు చాలా ఖతర్నా. కానీ ఆ వ్యవస్థను ప్రక్షాళించడానికి మొదట పిలక దొరికింది. ఈ పిలక అంతు చూసేదాకా నిద్రపోకుండా ఎలక్షన్ కనుక వెళ్తే గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద వే అట్ ఆల్. దే ఆర్ కిల్లింగ్ డెమోక్రసీ. ఓ పక్క ఈ సెఫాలజిస్టులనే బుర్ర తక్కువ వేదవులు దాపరించారు ప్రజాస్వామ్య ద్రోహులు. దానితో వీళ్ళు కూడా ప్యారల్గా అలాగే పనిచేస్తుంది ఈ వ్యవస్థ. నో అసలు కళ్ళ ముందు ఇంతంత జరిగితే చెదురుమదురు గట్లు. మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కేసు చెప్పండి ఒకసారి చూడండి. ఆయన ఎరగొట్టాడు కదా, ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది, ఎవరు ప్రైవేట్ కేసు పెట్టి మనం జైలు చేశారు. అంత లైవ్లో అందరూ చూసాం కదా. అది దానికి రెస్పాన్సిబిలిటీ ఏది? ఎలక్షన్ కమిషన్దే. సాయంత్రం చెదురుమదురు ఘటనలు తప్ప ఏది జరగలేదంటే అక్కడ జరిగిందే. ఎందుకంటే ఈ బ్లేమ్ తీసుకుని దీని మీద చర్య అనుకో, అసలేం చర్య ఏం చేసి దేని మీద తీసుకోవాలో తెలుస్తుంది. అక్కడ అందులో పాము దూరిందని చెప్పాడు ఆయన. అదే పాము దూరిందో, తొక్క దూరిందో, తోటకూర దూరిందో, పైపించి అక్కడ ఎలక్షన్ ఎవరు బటన్లు నొక్కినా విత్ వీడియో వెబ్కాస్టింగ్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ వీడియో ఫుటేజ్ బయటకు ఎలా వచ్చింది? అది ఇంకో దగ్గర. నేను నన్ను సెల్ ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళిస్తారా? లేదు, అస్సలు లేదు. మరి ఆ వీడియో ఫుటేజ్ ఎలా వచ్చింది? అక్కడే ఫండమెంటల్ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్లో, వీటిని ఎవడైతే ప్రక్షాళించబడతాడని అడుగుతాడో, ఎవడైతే కేసు పెడతాడో వాళ్ళ మీద ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ తెలుసు. ఒక సామాన్యుడు ఈవీఎం పగలగొడితేనే అసలు బయటికి రాని పరిస్థితి. ఆయన జైలే, లైఫే ఇస్తారు కదా సార్. అలాంటిది ఒక వ్యక్తి ఈవీఎం పగలగొట్టిందంటే ఎంత ధైర్యం సార్? అరే ఈవీఎం పగలగొట్టే పరిస్థితులు చెప్పండి. ఆ ఈవీఎం పగలగొడుతున్నప్పుడు వీడియో తీసినాడు వాడు, అవి పరిస్థితులే కదా. ఇవన్నీ ఎన్ని లింకులు ఉన్నాయి? ఈ గొలుసు యంత్రాలు ఉంటాయి చూడండి, అలాగా రైలు చక్రాలు తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది కేసు. అంచేది ఏంటి, మొదట్లోనే ఎవరికి అనుమానం రాకుండా కొట్టినట్టు నేను తిప్పినట్టు అన్నట్టు ఈవీఎం గుర్తావా అని చెప్పి కేసు ఎట్టేసి పక్క పోయారు ఎలక్షన్ కమిషన్. అసలు పిలక పట్టుకోవాల్సింది ఎవరిది? ఎలక్షన్ కమిషన్. ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది చెప్పు ఫస్ట్. అంటే యువర్ అలౌవింగ్ సమ్ నాన్సెన్స్ ఇన్సైడ్. ఇంకో దాంతో ప్యారల్గా మునిపడిన వ్యవస్థ ఎవరు? పోలీసు వ్యవస్థ. అసలు ఎవడో ఫోన్ పట్టుకెళ్తే నువ్వు ఎలా అలౌ చేసావు? 2 వ్యవస్థలు. మూడోది అక్కడ భయంకరంగా రిగింగ్ జరిగింది. వెబ్కాస్టింగ్ ఏది? సీసీ కెమెరా వీడియోస్ ఫుటేజ్ ఏది? నువ్వు చూసావా? ఇదే కదా. ఈ వీడియో చూస్తే చర్య తీసుకున్నావు, కానీ ఈ వీడియోకి ప్రేరణ ఎలా వచ్చిందన్న దాని మీద. అలాగే పులివెందుల ఎలక్షన్ కనుక మీరు తీసుకుంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఉన్నంతకాలం, వాతావరణ శాఖలకు ఎలక్షన్ అయిపోయిన చెదురుమదురు గట్టలు తప్ప ఇంకేం జరగలేదని చెప్పినంతకాలం మనల్ని ఎవడు కాపాడలేడు. మనం కేవలం వీ నీడ్ టు లివ్ దాట్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ. దట్ ఈస్ అ ఫాల్స్ ఇల్యూషన్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వాళ్ళ కబంధ హస్తాల్లో వ్యవస్థలను తీసుకుని వాళ్ళకి అనుగుణంగా స్థానికేతరులు అక్కడ తిరుగుతుంటే, ఎలక్షన్ కోడ్ మీకు తెలుసు కదా, నాకు తెలుసు కదా. అవును, స్థానికేతరుల ఏది జరిగేది ఎలక్షన్ కమిషన్ నుంచి. వాళ్ళకి ఏం సంబంధం అసలు స్థానికేతరులు? మినిస్టర్ గారు అక్కడ తిరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఏది? ఇప్పటికి ఎక్స్ప్లెనేషన్ అడిగిందా ప్రభుత్వాన్ని? వాట్ ఫర్ ఈజ్ దేర్ ఇన్ ఒంటిమెట్ట అని ఇలాంటివి కానీ ఉంటే మీరు చెప్పండి. బై ఎలక్షన్లు వస్తాయట, చర్యలు ఉంటాయట అని.
ఏమీ తీసుకోరు. ఒక దద్ది వ్యవస్థ అది. మరి ఎందుకు మరి నోటీస్ ఇచ్చినట్టు కలెక్టర్కి ఎస్సీ కమిషన్? లచ్చికి సీటీ సంతకు గాజులు సామెత తెలుసా మీకు? అదే ఏముంటుంది చెప్పండి, ఏమీ ఉండదు. అరే ఊర్లో అందరూ నిలబడి మా ఓట్లు లేవు ఎత్తుకెళ్ళిపోయారు నాలుగు గోలు ఎడుతుంటే వాళ్ళని పరిరక్షించవలసిన పోలీస్ వ్యవస్థ మా స్తబ్దంగానే ఉంది. వాళ్ళని ఈ విధంగా చేస్తున్న ఎలక్షన్ కమిషన్ స్తబ్దంగా ఉండి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందిస్తుందా? నవ్వుతారు ఎవరన్నా? కాకి చూడండి ఒక్కంతులు చూస్తుందట. ఆ గేదెలు అవులు కూడా బైఫోకల్ అంటారు, ఒకటే కన్ను కనబడుతుంది దానికి, డబల్ రిఫ్లెక్షన్. మళ్ళీ అలా అట్లీస్ట్ డబల్ రిఫ్లెక్షన్ లేదు అంటే మొత్తం టీవీలు అందరికీ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చూడండి టీవీలు ఉంటాయి. ఈ ఛానల్ తపేలా ఛానల్ వెళ్ళక చూపించండి, ఇంకోటి ఎవడో సాక్షిలెట్ చూపిస్తుంది కదా. యా చర్యది ఆ రోజు కాల్ లిస్ట్ తీయండి అట్లీస్ట్. ఎలక్షన్ కమిషన్ నుంచి ఎన్ని కలెక్టర్ గారికి ఎన్ని కాళ్ళు వెళ్ళాయి, గౌరవ ఎస్పీ గారికి ఎన్ని వెళ్ళాయి, అయితే కోయి ప్రవీణ్ గారికి ఎన్ని వెళ్ళాయి. తీయరుగా సార్? తీస్తారా అట్లా? నన్ను అడిగారు కాబట్టి ఏమేమి చేయాలో చెప్తున్నా. అవి ఏమి తీస్తారా తీరా అన్నది మీరు ఎలక్షన్ కమిషన్ అడగండి. తీరని ముందే చెప్తున్నా. అయిపోయిన పెళ్ళికి బాజాలు కొడదాం అంటే కుదరదు. అవ్వక మునిపే బాజాలు కొడతారో లేకపోతే డీజేలు పెడతారో ముందు తేల్చుకుని ఎలక్షన్ పెడితే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మొన్నేమో జెడ్పీటీసీ ఉప ఎన్నిక, రేపేమో మున్సిపాలిటీ ఎన్నిక, ఆ తర్వాతనేమో శాసనసభ ఎన్నిక, వైనాడ్ పులివెందుల అన్నట్టు కూడా వ్యూహం రచిస్తున్నారట. రాజు మనోడైతే దెబ్బలకు కరువ. ఇలాంటి ఎలక్షన్ కమిషన్ అంటే ఎలా కావాలంటే అలా వ్యూహం రచించుకోవచ్చు. మాకు ఆల్రెడీ ఈ దేశంలోనే మనకు కొట్టొచ్చినట్టు కనబడింది కదా సార్. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఎక్కడైనా వినబడుతుందా మీకు? ఎందుకంటే నాకు డిమోనిటేషన్ తెలుసు, కరోనా బాధితులు ఎలా చచ్చారో రోడ్ల మీద అందరికీ తెలుసు. తర్వాత జరిగిన రైతుల యొక్క దహనకాండ, రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తే ఎంతమంది చచ్చిపోయారో అందరికీ తెలుసు. ఓకే, అదేవి యాంటీ ఇన్కంబెన్సీ లీడ్ అవ్వకుండా 303 247 అంతకన్నా ముందు అయితే యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ కళ్ళ ముందు కనపడి ఎలక్షన్ కమిషన్ ఎక్కడుందని. ఛత్రపతి సినిమా చూసావా? అందులో ముసలి చూడు కర్రట్టుకుని లడ్డూలు చేసాను రారా ఎక్కడున్నారా అని అరుచుకుంటూ చూడు. అలా ఎలక్షన్ కమిషన్ ఎక్కడున్నామని ప్రజలందరూ అరుచుకోవడం, అంతకు మించి ఇంకేం లేదు. హంద్రీనివా నుంచి పులివెందులకు చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇచ్చారటగా. ఓ వెరీ గుడ్, సూపర్. సేమ్ ఇదేంటిది మనకచర్లలాగే. ఇప్పుడు మనం తాళం వేసేది గొల్లెం మరిచేతిని కథ ఎప్పుడైనా తెలుసా మీకు? హంద్రీనివా కెపాసిటీ ఎంతండి? 40 టీఎంసీలు. నిలబెట్టారా? ఎక్కడెక్కడ ఇస్తున్నారు? పత్తికొండ, మదనపల్లి. మనకి వెలిగొండ ప్రాజెక్ట్ లాగా మదనపల్లి అట్ల దగ్గర ఏమైనా కొండలు తవ్వి నదంతో ఏమైనా చేశారు? లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఆదిలాబాద్, కరీంనగర్, నెక్స్ట్ ఇక్కడ వికారాబాద్ అని ఎలా మూలిపోయి మెదక్ సైతం సంగారెడ్డి డిస్ప్రపోర్షనట్ వాటర్ గండిపడి ఎటైనా వెళ్తున్నాయి. అలా వచ్చిన నీళ్లు కుప్పం దగ్గర వెళ్ళి అంటే ఆశ్చర్యపడుతున్నారా? లేకపోతే కుప్పంకి నీళ్ళు చవనోడగా ఇచ్చారు కుప్పం? ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టారు, ఎన్ని రిజర్వాయర్లు కట్టారు, దాని ప్రణాళిక తెలిసేవాడికైనా? ఇదే విజనరీ అంటేగా. అంటే గ్రావిటీతో వాటర్ వచ్చింది, ఎక్సెస్ వాటర్ వచ్చింది కాబట్టి కుప్పంకి నీళ్ళు ఇచ్చామంటే. గతంలో జగన్మోహన్ రెడ్డి గేట్ ఇట్టింది కూడా తప్పే, ప్రాజెక్ట్ కట్టింది తప్పే, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ చేశారని అప్పుడు ఇదే ప్రశ్నించాం, ఇప్పుడు అదే ప్రశ్నిస్తున్నాం. అసలు దీని అంతటికీ మూలం ఎక్కడి నుంచి? హంద్రీనివా పేరు బాగానే ఉంది, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి? ఎవరికైనా శ్రీశైలం ప్రాజెక్టే దిక్కు. శ్రీశైలంలో 854 అడుగులు నింపిన తర్వాత దానిపైన వచ్చిన వాటర్ అంతటిని మీరు చెప్పినవన్నీ సస్యశ్యామలంగా పంచండి. అలా అక్కడ తెలుగుగంగ కొట్టి తమిళనాడుకి ఇచ్చినట్టు మీ ఆయిల్ని కూడా కుప్పం నుంచి బెంగళూరుకి వాటర్ ఇవ్వండి, ఏం తప్పు కదా. కానీ దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఏంటి? ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కట్టారు, ఎన్ని మదనపల్లి ఎన్ని కొండలు తవ్వారు? వెలిగొండ ప్రాజెక్ట్కి ధీటుగా మేము కూడా కొండలు తవ్వే ఈ సంవత్సరంలో ఈ గ్రావిటీతో వాటర్ వస్తుంది, లేకపోతే ఈ కెపాసిటీతో వాటర్ వస్తుంది. లేదంటే అక్కడ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏ ముఖ్యమంత్రి నిద్ర లేకుండా మా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటారు కదా, 139 టీఎంసీల వాటర్ దాంట్లో నింపేరు లేదు. లేదా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వచ్చే వాటర్ ఎంత సైజులు పెద్ద సోములు పెట్టేశారు, 854 అడుగులు పైనుంచి వచ్చే వాటర్ అంతా లాగేసుకున్న బ్రిజెస్ ట్రిబ్యునల్ ప్రకారం. బ్రిజెస్ ట్రిబ్యునల్ తీర్పేటి ఇలా ఫ్లడ్ వాటర్ ఉన్నప్పుడే తీసుకోమన్నారు. ఫ్లడ్లు ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. కానీ తీసుకోవడానికి యాన్ని చేరదాకా తీసుకొస్తున్నారు మీరు. హంద్రీనివా తర్వాత నాకు తెలియ పత్తిపాడు శ్రీదేవం ఉన్నది, ఎందుకంటే శ్రీదేవం నియోజకవర్గం కర్నూలు జిల్లాలో. అక్కడి నుంచి మదనపల్లి నుంచి పులివెందులు వెళ్ళాలి, పొద్దునవల్ల నుంచి మళ్ళీ ఇక్కడ కుప్పంకి రావాలి. ఎన్ని ఉన్నాయి దానికి తగరాలు. ఎన్ని కాలువలు తవ్వారు? ఎప్పటి నుంచి పని మొదలైంది? రాజశేఖర రెడ్డి గారి ఆయన నుంచి వచ్చిందా, మీ ఆయన నుంచి వచ్చిందా? మీ ఆయనలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ రెవెన్యూ చేయండి అని బతిమాలను అదంతా కూడా మాకు తెలుసు. అది చూసిన తర్వాత కుప్పంకి నీళ్ళు ఇచ్చాం,
మొత్తం ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయి అపర భగీరథుని నేనే ఇదే విజనరీ విజనరీ లీడర్ అంట సార్, ఇదే విజనరీ అంట. విజనరీ చంద్రబాబు విజనరీ. నేను కాదంటలేదు సార్. నాకు దానికి సంబంధించిన రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయో, చాలామంది మేధావులు ఉన్నారు కింద మీద పడి రాయలసీమ వాటర్ కోసమే ఉద్యమాలు చేసిన నాయకులు మాకు తెలుసు. వాళ్ళ ముసుగుల్లో ఎవరెవరు ఎలా ఎంత చక్కగా చాలామంది అవుతారో కూడా మాకు తెలుసు. సో వాళ్ళందరి యొక్క సామర్థ్యంలో ఇది జరిగాయి అంటే మేము చిన్నప్పటి నుంచి ఆంధ్రేయ ప్రాజెక్టు, కుప్పం దాకా వాటర్, పులివెందులకి వాటర్ వచ్చింది, ఇవన్నీ కథలుగానే వింటున్నాం. శాశ్వత ప్రయోజనాల, తాత్కాలిక ప్రయోజనాల, దీర్ఘకాలిక ప్రయోజనాల, రాష్ట్ర ప్రయోజనాల, ఇందులో ఏ ప్రయోజనాన్ని జస్టిఫై చేశారో ఒకసారి చెప్పేస్తే మిగిలిన ప్రయోజనాలు అన్నిటి గురించి మేము మాట్లాడుకోవచ్చు. ఓకే, కేఎస్ ప్రసాద్ గారు, ముఖ్యంగా చివరిగా ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి టీటీడీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన వెళ్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని కూడా మాట్లాడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే పైన కొండ మీద డిక్లరేషన్ ఇవ్వాలా అంటే ఏం చెప్తారు సార్? నేను మాట చెప్తాను. ఇవాళ మా సీనన్న ఉత్తరాంధ్ర నా యూనివర్సిటీ జూనియర్ ఓకే, భలే రాస్తూ ఉంటాడు. నేను చదివాను ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బయటకు వస్తే భారతంతో రాలేదంటారు, భారతంతో వస్తే చెల్లి అంటారు, ఆనందతో వస్తే కుటుంబ పాలన అంటారు. ఆయన గుడికి వెళ్తే తప్పు, చర్చికి వెళ్తే తప్పు, మసీదుకి వెళ్తే తప్పు, ఏడు చేసినా తప్పే. నాకు తెలియకడితే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం వెళ్తుండే ఒక భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా టీటీడీ మనం అందరం చేసుకున్న అదృష్టం, ఏదో దేవదేవుడు మన రాష్ట్రంలో ఉన్నాడు. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రుడు ఎవడైతే ఉంటాడో ఆయనే పిలుస్తాడు తప్ప ఎవరిని పడితే ఆయనకి వెళ్ళే అదృష్టమే ఉండదు. వెళ్ళగలుగుతారు ఎవరన్నా కనుక్కోండి చూద్దాం. ఇంత దాకా ఎందుకు సార్? ఒక తండ్రి కొడుక్కి రాజశేఖర రెడ్డి గారు పట్టు వస్త్రాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఇది రేరెస్ట్ ఫినామినా కదా, అయిందే అవ్వలేదా? అవును. అది జరిగినప్పుడు కూడా ఇంకా అంటే ప్రసాదాలు తినలేదంటారు. ఎన్ని వీడియోలు చూపించారు ప్రసాదాలు తిన్నారు లేదు. నేను వినాయకుడు పూజ చేసాడు, కొబ్బరికాయ కొట్టడం రాదట. మరీ టూ మచ్గా లేదు. మన ఇంట్లో కొట్టేలాగా సినిమాల్లో ఎరిగినట్టు ఎరిగితే మనకి ఒకసారి ఇబ్బంది అవుతాయి కదా సార్. అవును, ఏదో ఎంత పక్కోడు ఎవడైనా సరే ఎవరి నటన అది ఉంటుంది కదా. నిన్న భారతి గారు ఎందుకు లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పక్కన. సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి భార్య ఎన్నిసార్లు వచ్చారో సార్ కనుక్కోండి. ఆ టర్మ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి భార్య ఎన్నిసార్లు రాములు వారికి ముత్యాలు ఇవ్వడానికో లేదంటే పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఆవిడ ఎన్నిసార్లు వచ్చారో అసలు చెక్ చేయండి కదా. జస్ట్ ట్రాక్ రికార్డ్ చెక్ చేయండి, కంపారిజన్స్ చేద్దాం. అసలు పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి అన్న దగ్గర ఇస్తున్నారా లేదా అని చూస్తారు తప్ప భార్య సమేతంగా వచ్చారా, భార్య సమేతంగా రాజధాని కూడా తీసుకోండి అని చెప్పారా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇచ్చారు కదా, ఆయన 10 years ఇచ్చాడా లేదా డిక్లరేషన్? ముఖ్యమంత్రి గారు డిక్లరేషన్ ఇచ్చాడా, ఇవ్వలేదా అంటే కొండ మీద. నేను ఆయన మాటలలోనే చెప్దాం, నేను ఇంట్లో బైబిల్ చదువుతా, బయటకు వచ్చిన లౌకికవాదిని. లౌకిక దేశంలో తిరుపతి నియమాలు అది ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు. అనితమ్మ గారు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు గత ప్రభుత్వంలో, జ్ఞాపకం ఉందా? 14 to 19 ఆవిడ నేను బైబిల్ కార్లో ఉంటుంది, నేను క్రైస్తవుని అన్నప్పుడు ఆవిడకి పదవి ఇవ్వలేదు. మొన్న వెళ్ళారు, ఆవిడ డిక్లరేషన్ ఇచ్చారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా లౌకిక దేశంలో తిరుపతికి ఎవరైనా సరే నేను ఆ భగవంతుడి మీద నాకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇస్తే ఎవరినైనా అలా చేస్తారు. అక్కడ కులం మతం ఏం చూడరు. ఆ భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది అని వెళ్తే చాలు. సో డిక్లరేషన్ ఇస్తాడా ఎవరైనా దిక్కుమాల ప్రశ్నలకి టైం వేస్ట్ డిబేట్లు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోండి. నేను వినాయక చవితికి జగన్మోహన్ పాల్గొన్నారు, బాగానే ఉంది. మరి గత ప్రభుత్వ హయాంలో తన సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఆంక్షలు విధించారు చవితి మీద అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏమని విధించారు చెప్పమనండి. ఎవరు వినాయక చవితి నేను చేసుకున్నాను, మీరు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు 10 years ఆంక్షలు. ఇప్పుడు లేని ఆంక్షలు ఏంటి, అప్పుడు లేని. ఇప్పుడు వర్షం పడుతుంది, జాగ్రత్తలు తీసుకోమంటారు. వైర్లు అవి రోడ్డు మీద ఎలా పడితే అలా పెట్టకండి. అంటే మండపాలకు విద్యుత్ టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని మాట్లాడుతున్నారుగా. 4 సార్లు పెంచి కొసర కింద ఇస్తే ఆల్రెడీ మన ఇది విజయవాడ వరదలు వచ్చాయి, మీకు జ్ఞాపకం ఉందా? జనాలు ఇచ్చిన తందాలతోనే వాళ్ళకి అన్నపానాలు పెట్టారు. ఇవాళకి కూడా బడ్జెట్ నుంచి ఇంత ఇచ్చామని చెప్పింది నాకైతే కనపడలేదు. అలాగే ఈ వినాయక చవితి మండపాలు కూడా అందరూ చందాలు వేసుకుని పెట్టుకుని దగ్గర ప్రభుత్వం పరంగా ఉచిత కరెంట్ అవుతుంది. అదర్వైజ్ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు పే చేసుకోవడానికి. చందాలతో నడిచి వాడికి ఉంది. ఈ 4 సార్లు పెంచారు కదా కరెంట్ ఛార్జీలు. వినాయక చవితి సందర్భంగా ఓ టర్మ్ తగ్గిస్తున్నామని చెప్పమని చూద్దాం. ఎప్పుడు 22, 23, 23, 24 అన్నీ బాగా చేస్తున్నారు ట్రూ అప్ ఛార్జీలు మన మీద. ఈ లెటర్ కోటకొట్టుకు వెళ్తే సామాన్లు కొందరు చిన్న కొసలు చూడండి, అడైతే చిన్న పప్పు చేతులు పెడితే అది దానికే పండగ చేసుకున్నట్టు ఉంది అది చెప్పేది. ఎన్ని గణేష్ మండపాలు అంటే వీధి కోటి ఉన్నా సరే ఏం జస్టిఫై చేసి ఎంత కరెంట్ ఇస్తుంది? అందరూ 8 మంది 9 రోజులు నవరాత్రులు చేస్తారు. ఒక 5 రోజులకి తీసేవాళ్ళు ఉంటారు, 3 రోజులకి తీసేసేవాళ్ళు ఉంటారు, 1 రోజుకి తీసేసేవాళ్ళు ఉంటారు. ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్, ఉచితంగా కరెంట్ ఎత్తున్నాం మండపాలకి. ఇక్కడ పూర్వం రోజుల్లాగే రాత్రి తెల్లవారు సినిమాలు వేసిన ఉదంతాలు ఏమి చెప్పమన్నాడు చూద్దాం. ఎవరు చూస్తున్నారు ఇప్పుడు అవన్నీ? అవేవి లేవు.
పంతులకి అసలు 10 స్కెడ్యూల్ ఇచ్చుకుని వస్తుండే పంతులు 10 గుళ్ళను మామ తూ బాబా అనుకుని పారైపోతుండే. ఇప్పుడు శాస్త్రోక్తంగా పూజలు చేసిన ఉదంతలు కూడా లేవు. ఒక మండపానికి ఒక పంతులని అప్లై చేసి ఇవ్వమంటే ఏవో చెప్తుంటారు, అవన్నీ వింటుంటే రోజు హరికథ కాలక్షేపంలాగా ఉంటాయి. అంతకన్నా